ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును రాత్రి మనము చదివినట్లయితే, ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఎక్కడెక్కడ మనము అవమానించబడ్డామో ఆ స్థలములో, ఆ ప్రజల మధ్య, ఆ స్థితిగతులన్నిటి మధ్యలో మనకు మన దేవుడు మంచి పేరును దయచేస్తానని ఈ రాత్రి మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంతేనా అంటే, కుంటుచు నడిచే వారిని కూడా ఆయన బాగు చేసేదనని, చెదరగొట్టబడిన వారందరినీ తిరిగి నేను సమకూర్చెదనని, తొలగిపోయిన వారిని, దూరమైపోయిన వారిని, పడిపోయిన వారిని నేను మరలా తోలుకొని వచ్చేదను. నా దేశంలోనికి, నా సరిహద్దులలోనికి, నా స్థలములోనికి, నా సన్నిధిలోనికి నా ప్రజలను నేను తోడుకొని వచ్చేదనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు పాపమును బట్టి, బలహీనతను బట్టి దేవుని సన్నిధికి దూరమైపోయినటువంటి అనుభవాలతో ఒకవేళ మీరు జీవిస్తూ ఉన్నారేమో, లేదా దేవుని యొక్క అభిషేకము అనుభవించలేని కఠినమైన స్థితిని ఒకవేళ అనుభవిస్తూ ఉన్నావేమో, మొదట్లో దేవుని బట్టి ఆనందించినట్లుగా, దేవుని ప్రేమను స్పర్శించినట్లుగా, దేవుని ప్రేమను అనుభవించినట్లుగా ఈ రాత్రి ఒకవేళ దేవుని యొక్క ప్రేమను, ఆయన సన్నిధిని గ్రహించలేకపోతున్నారేమో, అనుభవించలేకపోతున్నారేమో, ఆయన ఉనికిని అనుభూతి చెందలేకపోతున్నారేమో. అయితే దేవుడు ఈ రాత్రి సెలవిస్తున్నాడు, మీరు చెదరగొట్టబడిన ప్రతి స్థలములో నుండి మరలా నేను మిమ్మల్ని సమకూర్చబోతున్నాను, నా సన్నిధిలోనికి మిమ్మల్ని తీసుకొని రాబోతున్నాను. అంతే కాకుండా కుంటుచు నడిచే వారు, దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తూ శ్రమ కలిగి, దెబ్బ తగిలి, నొప్పి కలిగి, గాయమై ఒకవేళ పడుతూ లేస్తూ ఒకరోజు ప్రార్థించి, ఒకరోజు ప్రార్థించని అనుభవము, ఒకరోజు అభిషేకముతో నింపబడుతూ, ఒకరోజు దేవుని సన్నిధిని పొందుకోలేనటువంటి అనుభవము, ఒకరోజు ప్రభువును బట్టి సంతోషిస్తూ ఉల్లాసముతో నీ మనసంతా నిండిపోయినట్లయితే, రెండో దినము భయంకరమైన వేదన, కన్నీరు, దుఃఖము, దుర్వార్త, చెడును గురించి ఒకవేళ వినవలసిన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతూ, ఆ రీతి అయినటువంటి కుంటుచు నడిచేటటువంటి స్థితిగతుల మధ్యలో నీ ఆత్మీయ జీవితము కొనసాగుతుందేమో. అయితే ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు, కుంటుచు నడిచే నిన్ను బాగు చేసేదను, నా సన్నిధిలోనికి రప్పించదును, సమకూర్చదనని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి రే సహోదరి సహోదరుడా, పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి కూడా ఇంకా నువ్వు సందేహించక, నీ దేవుడు నిన్ను ప్రేమతో ఆయన తన హక్కున చేర్చుకోవడానికి ఈ రాత్రి పిలుస్తూ ఉండగా, ఎక్కడెక్కడ నీవు అవమానము పొందావో, ఎక్కడెక్కడ నిందించబడ్డావో, ఎక్కడెక్కడ ఏ జనుల మధ్య తృణీకరించబడ్డావో అక్కడ నెల్ల దేవుడు నీకు ఖ్యాతిని, మంచి పేరును అనుగ్రహిస్తానని సెలవిస్తున్నారు. నీ మీద కోపముగా ఉన్న నీ విరోధులందరినీ, శత్రువులందరినీ నీ ఎదుట నుంచి పెళ్లగించదనని ప్రభు సెలవిస్తూ ఉండగా, ప్రభువును బట్టి ధైర్యము తెచ్చుకుంటావా? శత్రు పన్నాగాలు ఏమైనా నీవు దేవునికి లోబడుతుండగా ఈ మాట నమ్మి దీనిని పొందుకొని ఇప్పటి నుంచే నువ్వు ప్రార్థన చేయడము
ప్రారంభిస్తూ ఉండగా నీ శత్రువులందరినీ, నీ పగవారందరినీ నీ నుండి ఆయన దూరపరచబోతున్నాడు. నీ మీద లేచిన ప్రతి ఆటంకము, ప్రతి శ్రమ అనుభవము నీ నుండి ఆయన ఎడమ చేయబోతున్నాడు, దూరపరచబోతున్నాడు. చెదిరిపోయిన నిన్ను తిరిగి ఆయన సమకూర్చబోతున్నాడు. అంతేకాక కుంటుచు నడుచుచున్న నీ ఆత్మీయ పరిస్థితులన్నిటినీ సరిచేసి, బాగుచేసి, తన సన్నిధిలో ఆనందించే భాగ్యము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు ఆయన దయచేయబోతున్నాడు. అవమానము పొందిన ప్రతి స్థలములో, ప్రతి విషయములో దేవుడు నీ ఖ్యాతిని, మంచి పేరును నీకు దయచేయబోతున్నాడు. గర్భఫలము విషయమై, ఆయా కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యవహారముల విషయమై, ఆత్మ సంబంధమైన విషయమై, లోక సంబంధమైన ఉద్యోగము కానీ, వ్యాపారము కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, అన్నింటిలో నుండి దేవుడు ఇక ఘనతను, ఖ్యాతిని, మంచి పేరును నీకిచ్చి చెదిరిపోయిన నిన్ను ఈ రాత్రి ఆయన సమకూర్చబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కుంటుచున్న నీ ఆత్మీయ స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, భౌతిక సంబంధమైన ప్రతి విషయాన్ని ఆయన సరిచేసి సక్రమమైన మార్గములో నిన్ను నడవచేయబోతున్నాడు. మరి శ్రేష్టమైన వాగ్దానము ఈ రాత్రి మనందరి జీవితంలో నజరేయుడైన యేసు నామములో ఈ రాత్రి కాలము నెరవేరాలని మనము ప్రార్థిస్తాం. అవును, ఉపవాసించి ప్రార్థిస్తూ ప్రభు సముఖములో గడుపుతున్నావు. వేదనతో, కన్నీటితో ప్రార్థిస్తున్నావు కదా. ప్రభు సెలవిస్తున్నాడు, మంచి పేరు, ఖ్యాతి నీకు వాగ్దానము చేయబడుతుంది. అందుకే ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ప్రార్థించు. దేవుడు నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరిచి నిన్ను తనకు సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఈ శ్రేష్టమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడాలని అదే స్థితిలో, అదే స్థలములో కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి మాతో మీరు మరొకసారి మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనాలు. ప్రభువా, ఎక్కడెక్కడ తండ్రి మేము అవమానము పొంది ఉన్నామో అయా ఆ స్థలములో, ఆ స్థితి మధ్యలో, ఆయా వ్యక్తుల ఎదుట తండ్రి మాకు మంచి పేరును, ఖ్యాతిని మరలా దయచేస్తానని సెలవిస్తున్న దేవుడు. అవును తండ్రి, కుంటుచు ఉన్న మమ్ములను ప్రభువా బాగుగా నడిపించదనని, చెదిరిపోయిన మమ్ములను సరిచేసదనని, మా మీద విరోధముగా ఉన్న శత్రువుల యొక్క పన్నాగములను ప్రభువా లయపరుస్తానని, మమ్మలను హింసపెట్టు వారందరినీ శిక్షించి మమ్మలను సరియగు త్రోవలు నడిపించదనని ఈ రాత్రి అయ్యా మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మరొక మారు వందనాలు. ఎంతమంది ప్రజలు అయ్యా విశ్వాసముతో, కన్నీటితో ఈ వాగ్దానాన్ని పొందుకుంటున్నారో వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చండి తండ్రి. ఖ్యాతియు, మంచి పేరు నీ బిడ్డలకు కలుగజేయండి. నింద పొందిన ప్రతి స్థలములో ఘనత వారికి దయచేయండి. ఆత్మీయ జీవితంలో ప్రభువా రక్షణ అనుభవముల విషయములో కుంటుచు ఉన్నటువంటి వారి ఆత్మీయ ప్రయాణము మీ పరిశుద్ధ నామములో ఇది మొదలుకొని సరిచేయబడాలని ప్రార్థిస్తున్నాం. అభిషేకము చేత నింపబడాలి. అనుదినము ప్రార్థిస్తూ నీ అభిషేకము పొందుతూ నీలో ఆనందించే కృపను ఈ రాత్రి నీ బిడ్డలందరికీ దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుండి నైనా. అయ్యా, వ్యవసాయ పనులు వారు మొదలుపెట్టి తండ్రి ముందుకు వెలుచుండగా బిడ్డలకు కావలసిన సమస్త జ్ఞానమును అనుగ్రహించి
కావలసిన ఆర్థిక వనరులు కూడా సమకూరులాగున సహాయము చేయమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం. విద్యార్థులందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలు కళాశాలలకు, పాఠశాలలకు వెళుతూ వస్తుండగా వారి ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. బిడ్డలకు మంచి జ్ఞాన వివేకాలు దయచేయండి, మంచి ఆరోగ్యము దయచేయండి. అయ్యా, బిడ్డలు కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా నా తండ్రి, వారి విద్యాభ్యాసముపై వారి దృష్టిని కేంద్రీకరించులాగున బిడ్డలకు మీరు సహాయం చేసి తోడుగా ఉండుమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి మూయబడిన గర్భాన్ని రాత్రి తెరుమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలతోని నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. అయ్యా, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ దయగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. తండ్రి, రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడలేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా రక్షణ సువార్త అక్కడ అందించబడి అనేకులు మీ సిలువ వైపు తిరుగుటకు మీ కృపను చూపమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితములో వారి కోరికను నెరవేర్చమని వేడుకొనుచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా బిడ్డల చుట్టూ మీ కంచె వేసి అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి ప్రార్థనకు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. ఈ గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.